రాజకీయ నాయకులందరిలో ఎవరు చచ్చిపోయినా మనకు నష్టమే. ఇంకా ఎవరైనా సరే, ఎవరు చనిపోయిన రోజునైనా సుదినము అని ఎవరు అనరు, మంచి రోజు అనరు. కానీ ప్రపంచ ప్రముఖ వ్యక్తులలో ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చచ్చిపోయిన రోజును లోకమంతా మంచి రోజు అంటోంది. ఆయన చచ్చిపోయిన రోజును ఆయన భక్తులే మంచి రోజు. అవతార పురుషులు ఎంతమందో చచ్చిపోయిన రోజులు ఉన్నాయి, అది మంచి రోజని ఎవడు అనట్లేదు. యేసు చనిపోయిందే మంచి రోజు. ఎందుకంటే వాళ్ళందరి మరణము ద్వారా మానవ జాతికి ఏమీ లాభం కలుగలేదు. యేసు మరణము ద్వారా మానవ జాతికి గొప్ప లాభము కలిగింది. ఆయన మరణము ద్వారా మనకు నిత్య జీవం కలిగింది. ఆయన మరణం ద్వారా మనము శిక్షను తప్పించుకున్నాం, నరక శిక్షను తప్పించుకున్నాం.